వెంకటేశాయ. ప్రతి ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ ఉదయం మనందరికీ మంగళకరం కావాలని ఆశిస్తూ మంగళధ్వనితో ఆరంభిద్దాం. వేద మంత్రాలలో లౌకిక, పారలౌకిక, పారమార్థికమైన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వేద పఠనం విందాం, ఆ పరమాత్మని అనుగ్రహం పొందుదాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పావకానః సరస్వతీ వాజేభిర్వాజినీవతి యజ్ఞం వష్టు ధియా వాసుః చోదయిత్రీ సూనృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దాధే సరస్వతీ మహో అర్ణః సరస్వతీ ప్రచేతయతి కేతునా ధియో విశ్వా విరాజతి
इयमाददाद्रभसमृणच्युतं दिवो दासंवध्र्यश्वाया दासुषे या शश्वन्तमाचखादावसंपणिन्ताते धात्राणीश विशा सारस्वती इयं शुष्मेभिर्भिसखा इवारुजत्सानु गिरीनान्ताविषेभिरूर्मिभिः आरावतग्निमवासे सुवृक्तिभिः सरस्वतीमा विवासे मधीतिभिः सरस्वती देवनिदो निबर्हय प्रजां विश्वस्य वृषायस्य मायिनाः उत क्षितिभ्यो वनीरविन्दो विषमेभ्यो अस्रवो वाजिनीवती प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामावित्र्यावतु यस्त्वा देवी सरस्वत्युपब्रूते धने हिते इन्द्रन्न वृत्रतूर्ये त्वन्देवि सरस्वत्यभावाजेषु वाजिनी रदा पूषे वानः सनिम् उतस्या नः सरस्वती घोरा हिरण्यवर्तनिः वृत्रघ्नीवस्ति सुष्टुतिम् यस्या अनन्तो अहृतस्त्वेषस्यारिष्णुरर्णवः अमश्चरातिरोरुवत् सा नो विश्वा अतिद्विषस्वसृरन्या ऋतावारी अतन्नहे वसूर्याः उत नः प्रिया प्रियासु सप्तस्वासा सजुष्टा सरस्वती स्तोम्याभूत् आवपृषी पार्थिवान्युरुरजो अन्तरिक्षम् सरस्वती निदस्पातु त्रिशतस्था सप्तधातुः पञ्च जाता वर्धयन्ति वाजे वाजे हव्याभूत् प्रयामाहिम्ना महिना सुचेकीते द्युम्नेभिरन्या अपसामपस्तामा रथा इव बृहति विभ्वने कृतोपस्तुत्या चिकितुषा सरस्वती सरस्वत्यभिनो ने शिवस्यो मापस्परीः पयासा मान आधाक् जुषस्वानः सख्या वेश्या च मात्वक्षेत्राण्यरानानि गन्मा हरिः ओम्। ఉపనిషత్తులో దాగి ఉన్న అనంతమైన అత్యంత రహస్యాలను ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. నిత్యానిత్య జగద్ధాత్రే నిత్యాయ జ్ఞానమూర్తయే పూర్ణానందాయ హరయే సర్వయజ్ఞభుజే నమః. యస్మాద్ బ్రహ్మేంద్ర రుద్రాది దేవతానాం శ్రియోపి చ జ్ఞానస్ఫూర్తి సదా తస్మై హరయే గురవే నమః. సమాశ్రయేద్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం నిక్షిపేత్ సర్వభారాంశ్చ గురోః శ్రీపాద పంకజే. ఉపనిషత్తులు మనకు నిజంగా తల్లిదండ్రుల కంటే గొప్ప మహోపకారం చేస్తున్నది. ఆ వేద ఉపనిషత్తులు పురాణాలు చేసినంత ఉపకారము ఏ స్నేహితుడు ఏ తల్లి ఏ తండ్రి చేయలేరు. తర్వాతి మంత్రములో ఉపనిషత్ చెప్పబోయేదేమిటంటే, భగవంతుణ్ణి మీరు పూజిస్తారు, ధ్యానిస్తారు, అతని మహిమను చక్కగా మీరు పురాణాల ద్వారా వేద సందేశముల ద్వారా ఉపనిషత్ సారము ద్వారా తెలుసుకుంటారు. అయితే తెలుసుకునేటప్పుడు
జాగ్రత్తగా తెలుసుకోండి. ఎందుకంటే ఎంత బాగా తెలుసుకుంటామో ఉపాసన అంత బాగా చేయగలుగుతాం. మొదట భగవంతుని మహిమను శ్రవణం చేయమని శాస్త్రంలో చెప్తుంది. ఏదీ వినకుండా, ఏదీ చదవకుండా, ఎవరి ద్వారా ఉపదేశం తీసుకోకుండా నేరుగా ఉపాసన చేస్తానంటే అది ఉపాసనే కాదు. ఉపాసన భగవంతుని కొలవడం ఉంటే మన మతిలో, బుద్ధిలో ఆ భగవంతుని యొక్క ఆ రూప చిత్రణ బుద్ధిలో ఉండాలి. అతని మహిమ విని ఉండాలి. ఉంటే మాత్రమే ఆ ఉపాసన ఫలిస్తుంది. ఆ ఉపాసన చేసేటప్పుడు సరి అయిన రీతిగా ఉపాసన చేసుకోండి. దానికంటే ముందుగా సరిగా తెలుసుకోండి. మనం ఎలాగా తెలుసుకుంటామో అలా ఉపాసన చేస్తాం. అందుకే మొట్టమొదట భగవంతుని మహిమను, అది మీరు ఉపనిషత్తా లేదా పురాణములా, భాగవతాదులా, భారతమా ఎట్లా వింటారో సరి అయిన రీతిగా వినండి. మొట్టమొదట శ్రవణం చేస్తాం. ఏమైతే శ్రవణం చేస్తామో దాన్ని మరొకసారి శ్రవణం చేయవచ్చు, ఇంకోసారి శ్రవణం చేయవచ్చు. దాన్ని మళ్ళా కీర్తన, మననము చేస్తాం. అప్పుడు స్థిరపడుతుందట. బాగా విన్నదాన్ని శ్రవణం, కీర్తనం, స్మరణం అంట. ఆ స్మరిస్తాం, మననం చేస్తాం, ధ్యానిస్తాం. పదే పదే వింటూ ఉంటే సంశయం తీరిపోతుంది. మననం ద్వారా, ధ్యానం ద్వారా నిశ్చయమవుతుంది. మననంతో నిశ్చయమై ధ్యానములో పరిపక్వత పొందుతుంది. అయితే తెలుసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. భగవంతుని నిజమైనటువంటి స్వరూపమేమో అనేది ఆలోచించి బాగా అర్థం చేసుకొని చక్కగా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు, శాస్త్రాన్ని బాగా చదువుకున్నటువంటి చక్కటి వ్యాఖ్యాన విశేషాలతో చెప్పేవారి నుంచి మీరు భగవతత్వాలను తెలుసుకోండి. సరైన రీతిలో ఉపాసన చేయండి. సదుపాసన, మంచి ఉపాసన. అసదుపాసన చేస్తే అనర్థమేమి? విపరీత జ్ఞానము ద్వారా మనకొచ్చే ఫలితమేమి? ఈ ఉపనిషత్తు 3వ మంత్రము చెప్తూ ఉంది. అసుర్యా నామతే లోకా అంధేన తమసావృతాః తాంతే ప్రేత్య అభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనాః. తాంతే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. ఉపనిషత్తు ఘోషిస్తోంది. విపరీత జ్ఞానము విపరీత ఫలాన్ని మనకు అందజేస్తుంది. భగవంతుని ఉపాసన, ఈ పరమాత్మ తత్వ జిజ్ఞాస గలవారికి విపరీత జ్ఞానము కలరాదు. ఎప్పుడు విపరీత జ్ఞానాన్ని పొందరాదు. ఆ విధంగా వెళితే వారికి హాని కలుగుతుంది. ఏమవుతుంది అన్నట్టయితే అసుర్యా నామతే లోకా తాంతే ప్రేత్యాభిగచ్చతి. ఇలా అంటే అసదుపాసన, విపరీతమైన జ్ఞానము చేత భగవంతుని ఉపాసన చేస్తూ చేస్తూ ఉంటే చనిపోయిన తర్వాత వారు వెళ్ళే లోకం ఎలాంటిది అనేది మనకు తెలుపుతుంది. అందుకే ఉపాసన అసదుపాసన కాకూడదు. విపరీత జ్ఞానమే ఇలాంటి అనర్థాన్ని కలిగిస్తుంది. మనిషికి అజ్ఞానం ఉన్నా పర్వాలేదు. అజ్ఞానం ఉంటే ఎక్కువ విషయాలు తెలుసుకోలేరు, అంతేగాని సంశయము కష్టమే. సంశయము కంటే అజ్ఞానము కంటే కష్టమైంది విపరీత జ్ఞానం అట. ఒక పదార్థం యొక్క స్వరూపం ఒక రీతిగా ఉంటే దాన్ని మరో రీతిగా తెలుసుకోవడమే విపరీతమైంది. ఒక తాడు పడి ఉంటే చీకట్లో ఆ తాటిని చూచి పాము అనుకని భయపడిపోతాడు. తాను చేయవలసిన పని ఆగిపోతుంది. అది విపరీత జ్ఞానం. ఇంకా విపరీత జ్ఞానం ఏమంటే పామును చూచి ఇది తాడు అని చెప్పేసి దానిపైన కాళ్ళు పెడితే ప్రాణమే పోగొట్టుకుంటాడు. ఇది విపరీత జ్ఞానం యొక్క ఫలితం. లౌకికంగానే ఇలాంటి పామును చూచి తాడు అని భావించిన వారి విపరీత జ్ఞానానికి దుష్పరిమాణము మనం అక్కడ చూస్తూనే ఉన్నాం. ఇక పారమార్థికంగా, తాత్వికంగా విచారం చేస్తే భగవత్ స్వరూపాన్ని విపరీతంగా మనం తెలుసుకున్నట్టయితే కలిగే అనర్థము చాలా చెడ్డది అని ఉపనిషత్తు మనకు ఈ విధంగా బోధిస్తోంది. అసుర్యా నామతే లోకా తాంతే ప్రేత్యాభిగచ్చతి. ఎవడైతే అసదుపాసన, ఉన్న స్వరూపాన్ని వదిలి తద్విపరీతంగా తాను ఆ విధంగా ఉపాసన చేస్తాడో వారు ప్రేత్య, చనిపోయిన తర్వాత అసుర్యానామతే లోకా తాన్ గచ్చతి. అసుర్య అనే ఒక లోకము నిత్య నరకమైనటువంటి, నిత్య దుఃఖముతో యుక్తమైనటువంటి లోకాన్ని వెళతాట. అంధేన తమసావృతా ఏకేచ ఆత్మహనో జనాః అంటున్నాం. భగవంతుణ్ణి విపరీతంగా అర్థం చేసుకొని భగవతత్వాన్ని విపరీతంగా మనమైతే తెలుసుకున్న వారికి కలిగేది అంధతమస్సుతో
గాఢాంధకారంతో యుక్తమైనటువంటి లోకము అసుర్య అనే లోకానికి వెళతారు అని చెప్తున్నాం. ఏమది అసుర్య అంటే లోకము? సూర్యము అంటే సుష్టు రమణం సూర్యం, చక్కటి సుఖాన్ని కలిగించేది సూర్యం. తద్విరుద్ధమైంది అసుర్యం. మధ్వభాష్యంలో చెప్తారు, సుష్టు రమణ విరుద్ధత్వాత్ అసురాణం ప్రాప్యత్వాచ్చ అసుర్యాహ. చక్కటి సుఖాన్ని కలిగించే లోకము ఏదైతే ఉందో అదెంత ఉత్తమ మోక్షలోకం. దానికి విరుద్ధమైనటువంటి దుఃఖాన్ని కలిగించే లోకము అది అసుర్య లోకం. అంతేకాదు అసురులచే పొందబడినటువంటి లోకం. అసురులు మిథ్యాజ్ఞానము చేత అన్యథాజ్ఞానం చేత ఏ లోకానికి వెళతారో భగవత్ స్వరూపాన్ని విపరీతంగా తెలుసుకున్న వారికి కూడా అలాంటి లోకం కలుగుతుంది. ఇదే విషయాన్ని ఈ ఉపనిషత్ సారాన్ని వామన పురాణం ఇలా చెప్పిందని చెప్పేసి మధ్వభాష్యంలో చెప్తారు. మహాదుఃఖైక హేతుత్వాత్ ప్రాప్యత్వాద్ అసురైస్తత అసుర్యా నామతే లోక తాన్యాంతి విముఖాహరేని అని ఈ విధంగా ఇక్కడ చెప్పిన ప్రకారంగా మహద్దుఃఖైక హేతుత్వాత్, ఈ భగవత్ స్వరూపాన్ని విపరీతంగా తెలుసుకున్న వాళ్ళు ఏ లోకానికి వెళతారు? అసుర్య అనే లోకం. అది మహద్దుఃఖంతో, ఉత్త దుఃఖం కాదు, మహాదుఃఖంతో కూడి ఉన్నదట. మహాదుఃఖాలకు కారకమైనటువంటిదట. దాన్ని అసుర్య, అసురులచే పొందబడినటువంటిది, లేదా సుఖ విరుద్ధమైనటువంటి దుఃఖాలకు నిలయమైనటువంటి లోకము. ఎవరు వెళతారు అంటే ఏకేచ ఆత్మహనో జనా. ఆత్మహన అంటే ఆత్మని చంపినా అని అర్థం కాదు, పరమాత్మని విరుద్ధంగా విపరీతంగా తెలుసుకున్నవారు. ఉన్న స్వరూపాన్ని వదిలేసి వేరే రీతిగా ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆత్మహనాహ. అలాంటి వారికి కలిగే లోకమే ఇలాంటి లోకము. అందుకే భగవత్ స్వరూపాన్ని తెలుసుకునేటప్పుడే చాలా చక్కగా అద్భుతంగా మంచి గురువుల ద్వారా తెలుసుకోవాలా. ఉపనిషత్తును వేదములను అర్థం చేసుకోవాలంటే మన మేధాశక్తి, వ్యాఖ్యానం చేయాలంటే మన మేధాశక్తి పనిచేయదు. మన స్వకపోల కల్పితమైనటువంటి శక్తి చేత వేదములకు ఉపనిషత్తులకు అర్థం చెప్తారంటే కాదు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ అని చెప్పింది. ఇతిహాస పురాణముల ద్వారానే వేదాంతములను అంటే ఉపనిషత్తులను అర్థం చేసుకోండి. ఇతిహాస పురాణముల యొక్క సహకారము చేత చెప్పాము ఇంతకు మునిపే. ఈ ఇతిహాస పురాణములు అది వేరే కాదది. వేద ఉపనిషత్తులు అపౌరుషేయవాణి అయితే వాటి యొక్క సారభూతం, దాని సారమే, దాని యొక్క సరైన భావార్థమే, తాత్పర్యార్థమే ఈ ఇతిహాస పురాణాల్లో చెప్పి ఉంటారు. ఎక్కడైతే చెప్పారో ఆ భాగాన్ని, ఈ ఉపనిషత్ సారాన్ని రెండింటినీ కలిపి తులనాత్మకంగా పరిశీలించినట్టయితే మనకు నిజమైనటువంటి ఉపనిషద్వాణి, ఆ వ్యాసవాణి, భగవద్వాణి మనకు అర్థమవుతుంది. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ అని చెప్పిన విధంగా మనము ఆ పురాణ ఇతిహాసముల సహకారంతో చూడాలని ప్రకృతం ఈ మంత్రములో చెప్పినటువంటి అసుర్యా నామతే లోక తాంస ప్రేత్యాభిగచ్చతి అని చెప్పేసి చెప్పిన దానికి వామన పురాణం యొక్క ఆ వాక్యం చూసినట్టయితే త్రూ ట్రాన్స్లేషన్ ఆ ఉపనిషద్వాణిని వ్యాస భగవానులు మహద్దుఃఖైక హేతుత్వాత్ ప్రాప్యత్వాత్ సరిస్తదా అసుర్యా నామతే లోక తాన్యాంతి విముఖాహరే అని చెప్పేసి చెప్పిన అర్థము సరిపోతుంది. ఈ విధంగా భగవంతుని యొక్క ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందే అధికారులు ఎవరైతే భావుకులు ఉంటారో, భక్తులు ఉంటారో వారు విపరీత జ్ఞానాన్ని పరిత్యజించి సరి అయినటువంటి జ్ఞానంతో భగవంతుని ఉపాసన గావించండి అనేదే ఈ మంత్రము యొక్క పరమ ముఖ్యార్థము. మనం పాల్గొన మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. గోవిందం గోకులానందం గోపాలం గోపవల్లభం గోవర్ధనధరం ధీరం తం వందే గోమతీ ప్రియం. ఫాల్గుణ మాసం గోవింద ప్రియతమైనటువంటి మాసం అని మనకు తెలుసును. కనుక నిరంతరము కూడా మనకు అవకాశం లభించినప్పుడల్లా ఆ గోవిందనామస్మరణం అనేటువంటిది మనకు సర్వ విధములైనటువంటి క్లేశములను పరిహరించేటువంటి
దివ్యమైనటువంటి మంత్రం అది. అందుకని సమస్త గోకులానికి కూడా ఆనందకారకుడు, గోవర్ధనగిరిధారి, గోపాల వల్లభుడు అయినటువంటి ఆ గోవిందుని, గోవింద శబ్దానికి పూర్వం కూడా మనం అనేక రకాలైనటువంటి అర్థాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని గురించి మనం స్మరించుకున్నాం. గోశబ్దానికి ధేనువు అనేటువంటి అర్థమైతే ఆ ధేనువులను కాపాడేటువంటి వాడు కనుక గోవిందుడైనాడు. గోశబ్దానికి శాస్త్రము అనేటువంటి అర్థంలో సమస్త శాస్త్రములకు మూలమైనటువంటి వేదములను రక్షించేటువంటి వాడు కనుక గోవిందుడైనాడు. అలాగే గోశబ్దానికి భూమి అనేటువంటి అర్థం ఉన్నది కనుక యావత్ భూమండలాన్ని కూడా ఉద్ధరించినటువంటి వరాహస్వామి కూడా గోవిందుడైనాడు. ఇలా అనేక రకాలుగా గోవింద శబ్దం ఆ శ్రీ మహావిష్ణువు విషయంలో సార్థకమైనటువంటిది. అటువంటి ఆ గోవిందుని స్మరించడం వల్ల మనకు జ్ఞానం పొందడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. అలాగే భూమి మొదలైనటువంటి సంపదలను పొందడానికి కూడా మనకి ఒక మార్గం అది. అలాగే ధేనురక్షితమైనటువంటి ప్రదేశంలో మనం జీవించినట్లయితే మన యొక్క అన్ని విధములైనటువంటి ఆరోగ్యానికి కూడా అది హేతు అవుతుంది. కనుక అలా కూడా గోవిందుని యొక్క అనుగ్రహం మనకు కావాలి. కనుక ఈ విషయాన్ని మనం స్మరించుకొని ఫాల్గుణ మాసంలో నిరంతరం గోవిందోపాసనం చేయాలి. అది ఈ స్తోత్రం యొక్క ఉద్దేశ్యం. పాల్గొన మాసంలో ప్రతి తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు మార్చి 24వ తేదీ గురువారం నాడు బహుళ ప్రతిపత్, అంటే ఇప్పటికి మనం శుక్లపక్షాన్ని పూర్తి చేసుకొని బహుళపక్షంలోకి ప్రవేశించాం. ఫాల్గుణ మాసంలో ప్రతిపత్ అంటే పాడ్యమి తిథి అన్నమాట. అదేవిధంగా హస్త నక్షత్రం. పాడ్యమి తిథి అనేటువంటిది అగ్నిదేవతాత్మకమైనటువంటి తిథి. హస్త నక్షత్రం అనేటువంటిది సూర్యదేవతాత్మకమైనటువంటి తిథి. కనుక అగ్ని పూజనం అంటే యజ్ఞ నిర్వహణానికి ఇది అనువైనటువంటి రోజు, నిత్యాగ్నిహోత్ర అర్చనం అన్నమాట. అలాగే సూర్యప్రధానమైనటువంటి రోజు కనుక జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం ధ్వాంతారిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని మనం భక్తిపూర్వకంగా ఆ దివాకరుడిని మనసులో స్మరించుకుంటూ సూర్యోపాసనం చేసుకోదగినటువంటి రోజు. ఇవి మనకు వ్రత సంబంధమైనటువంటి విశేషాలలో మనం తెలుసుకోవాల్సినటువంటివి అయితే, ఇక స్థానికంగా కనుక చూసినట్లయితే నాగలాపురంలో శ్రీ వేదనారాయణ స్వామి వారి యొక్క ఆలయంలో జరుగుతున్నటువంటి తెప్పోత్సవంలో ఈ రోజున సాయంకాలం శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారి మూర్తిని నౌకా విహారం చేయిస్తారు. పాల్గొన మాసం గోవిందునికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం కనుక ఆ గోవిందుని వైభవాన్ని ఈ రోజు కొంత తెలుసుకుందాం. గోవిందుని అనుగ్రహాన్ని పొందుదాం. ఫాల్గుణే మాసి పూర్ణాయాం ఉత్తరక్షేందువాసరే గోవిందరాజో భగవాన్ ప్రాదురాసీన్ మహామునే. ఫాల్గుణ మాసం పవిత్ర కాలంలో గోవిందనామస్మరణ మరింతగా మనకు రక్షణనిస్తుంది. ద్వాపరంలో యజ్ఞాది కర్మలకు గోవుల గ్రాసానికి ఉపకరిస్తూ ఉన్నది గోవర్ధనగిరి అని, దానికి పూజ చేయమని గోవిందుడైనటువంటి స్వామి గోపాలులకు బోధ చేశాడు. కృష్ణుని ఉపదేశంతో వైభవంగా ప్రతి సంవత్సరం తనకు పూజ చేసేటువంటి గోపాలుడు ఈ సంవత్సరం చేయడం లేదు. పైగా తన వల్ల సస్యశ్యామలంగా ఉండేటువంటి గోవర్ధనగిరికి చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇంద్రుడికి బాగా కోపం వచ్చింది. ఇంద్రుడునైనటువంటి నేను బాగా వర్షాలు కురిపిస్తే ఈ గోవర్ధనగిరి పచ్చదనంతో విరాజిల్లుతూ ఉన్నది. కనుక గోపాలురు అందరూ కూడా బాగా కొవ్వెక్కి ఉన్నారు అని చెప్పి ఆగ్రహించారు దేవేంద్రుల వారు. ఆయనకి తెలియనటువంటి అంశం, తనకు ఈ శక్తినిచ్చినటువంటి పరమాత్మ సంకల్పం తన అహంకార నిర్మూలనం అని. ఇంద్రునికి ఆ సమయంలో తెలియకపోయినా ప్రభువు తెలియజేయటానికి
సంకల్పించాడు. కోపంతో 7 రోజుల పాటు వర్షధారలతో గోకులాన్నంతా ముంచెత్తి వేశాడు దేవేంద్రుల వారు. కరుణాంతరంగుడైనటువంటి శ్రీవారు 7 రోజుల పాటు ఆ గోవర్ధన గిరినే గొడుగుగా పట్టి గోప గోపీజన సంరక్షకుడై అందరి చేత కీర్తింపబడ్డాడు. ఇంద్రుడు తన బలం స్వల్పమని, తన అధీనంలో ఉండేటువంటి పుష్కరావర్తగాది మేఘాలకు తనకు శక్తినిచ్చినటువంటి పరబ్రహ్మమైనటువంటి ఆ గోవిందుడు ఈ కృష్ణుడే అని చెప్పి గ్రహించాడు. సాధారణంగా వర్షం వస్తే గోవులతో పాటు వృషభాలతో పాటు మనం చాలా ఆనందాన్ని పొందుతాం. అయితే గోవుల ద్వారా పాలుని, వృషభాల ద్వారా వ్యవసాయంతో పైరుని అందుకునేటువంటి మానవులు తాము మాత్రం హాయిగా ఇళ్లలో ఉంటారు. తమ సంతతికి ఆహారానికి మూలమైనటువంటి గోసంతతిని మాత్రం వర్షాల్లో ఆరుబయట ఉంచుతారు. కానీ అలా కాకుండా మూగజీవులైనటువంటి తమ సంతతిని పరమాత్మ కృష్ణుడు పరిరక్షించాడు అని అంబాని ఆర్తితో వర్షాలకు భయపడి పిడుగులకు శబ్దాలకు తల్లడిల్లిపోయేటువంటి మా గోజాతిని పరమాత్మ తన ఎడమ చేతితో కొండను ఎత్తి సంరక్షించాడు అని చెప్పి ఆ గోసంతతికి అంతా ఆనందం కలిగింది. ఇలా గోసంతతికి రక్షకుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి గోవిందా అని కీర్తిస్తూ తమ పాలతో గోవులన్నీ అభిషేకించాయి. అవే కాదు, ఈ గోసంతతికి మూలమైనటువంటి కామధేనువు, నందినీధేనువు వంటి గోవులన్నీ కూడా చాలా ఆనందంతో పరమాత్మను క్షీరాభిషేకం చేశాయి. ఏవం కృష్ణముపాశ్రిత్య సురభి పయసాత్మన జలైరాకాశ గంగయా ఐరావత కరోద్ధృతై. ఐరావతం తన తొండంతో గంగాజలాన్ని తెచ్చి కృష్ణునికి ఆనందంతో అభిషేకం చేసింది ఆ సమయంలో. అప్పుడు సురభిధేనువు ఇత్యాది గోవులన్నీ కూడా తమ పాలతో పరమాత్మను చక్కగా అభిషేకం చేశాయి. మహర్షులంతా కూడా సహస్రశీర్ష పురుష అని చక్కగా పురుష సూక్తాదులు చదివారు. వెంటనే దేవేంద్రులు వారు సిగ్గుపడుతూ నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః. పరమాత్మ, నువ్వు శుద్ధ సత్వగుణోపేతుడివి. అహంకారంతో నేను ఈ విధంగా ప్రవర్తించాను. వాసవానుల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ సర్వ గీర్వాణవరులనేటువంటి మా అందరికీ నీవే కదా స్వామి పూజనీయుడవు. నీవు సర్వాంతర్యామివి, ఈ జగమంతా వ్యాపించినటువంటి వాసుదేవుడవు, నీకు నమస్కారము అని చెప్పి అనన్యంగా ఆశ్రయించాడు. ఇంద్రః సురక్షిభిః సాకం చోదితో దేవమాతృభిః అభ్యసించత దాశార్హం గోవింద ఇది చాభ్యదాత్. ఇంద్రుడు ఇలా కామధేనువు ఇత్యాదులతో ఉండేటువంటి ఆ గోసంతతి యొక్క క్షీరధారలతో దాశార్హ రాజైనటువంటి కృష్ణుణ్ణి శరణాగతి భావంతో చక్కగా అభిషేకం చేసి స్వర్గాన్ని తనకు ఇచ్చినటువంటి వాడు కనుక గోవిందా అని ఆర్తితో ప్రార్థించాడు. ఇలా గోవర్ధనధారికి అద్భుతంగా జరిగినటువంటి గోవింద పట్టాభిషేకాన్ని తెలుగులో పోతన్న గారు మరింత కమనీయంగా చెప్పారు. సురభి క్షీరములన్ సురద్వీప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువలన్ నిలింప జననీ సన్మోని సొంపార గోవిందుడు అంచు రణాక్రాంత విపక్షున్ తోయదళాక్షున్ సాధు సంరక్షణున్. ఇలా 7 ఏళ్ల పిల్లవాడు 7 రోజులు కొండెత్తి గోవులను రక్షించి తన గర్వాన్ని హరించినటువంటి వేళ ఇంద్రుడు అభిషేకించి సాష్టాంగపడి శరణాగతిని పొందినటువంటి ఘట్టాన్ని ఎవరైతే నిత్యం స్మరిస్తారో వారిలో అహంకారం లవలేశం కూడా ప్రవేశించదు. వారిలో అహంకారం లవలేశం కూడా ప్రవేశించదు. ఇది గోకులపతి గోవిందం అభిషించ్య సహా అనుజ్ఞాత యయౌ శక్రో వృతో దేవాదిభిః దివం. ఇలా గోకులానికి గోవులకు ప్రభువై అభిషిక్తుడైనటువంటి గోవిందుడు సకల వేల్పులకు సదా ఆరాధనీయుడు, సంరక్షకుడు కనుక అటువంటి స్వామిని సర్వదా భావన చేసేటువంటి వారికి సిరి సంపదలతో పాటు అధికార సంపదలు కూడా లభిస్తాయి. మనకు సంప్రదాయంలో ఒక మంచి మాట ఉంది, ఏదైనా మంచిని తీర్మానించాక గోవింద గోవింద అని అనడం. అసలు పసిపిల్లలకు నిద్రపుచ్చేటప్పుడు తల్లి జో అచ్యుతానంద జోజో ముకుంద,
నాయన ఈ దేశంలో ఉండేటువంటి తల్లుల యొక్క మనస్థితిని చూడండి, వాడు మోక్షాన్ని పొందాలి నా బిడ్డ, నా కడుపున పుట్టినటువంటి వాడు మరో తల్లి యొక్క గర్భంలో గర్భావాసాది దోషాలు పొందకూడదు, మలమూత్రాల్లో కొట్టుమిట్టాడకూడదు అని చెప్పి జో అచ్యుతానంద శాశ్వతుడైనటువంటి అనంతుడైనటువంటి ఆ పరమాత్మని మోక్షాన్ని ఇచ్చేటువంటి స్వామిగా ముకుందుడిగా భావన చేస్తూ కీర్తిస్తుంది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అని ఆ గోవింద నామస్మరణతో ఆ యొక్క నామావళిని పరిపూర్ణం చేస్తూ పసిపిల్లవాడిని నిద్రపుచ్చుతారు. పసిపిల్లవాడు చక్కగా పాకుతూ ఉంటే వాడి విడువనటువంటి చిన్న పిడికిళ్లను తలపై ఉంచి గోవింద కొట్టమ్మా అంటారు. గోవింద గోవింద అని ఆ పసిపిల్లవాడి చేత చెప్పిస్తారు. చివరికి ఒక వ్యక్తి ఎప్పుడైనా ఈ లోకాన్ని వదిలేస్తే వాడు గోవింద కొట్టేశాడు అంటారు. అంటే పసితనం నుంచి ముసలితనం వరకు వయస్సు వస్తూ ఉంటే అన్ని కాలాల్లో మనం స్మరించవలసినటువంటి ఏకైక నామం గోవింద నామం. అదే మన జీవనానికి తారక మంత్రం అవుతూ ఉన్నది. ఆ గోవర్ధనగిరిని 7 ఏళ్ల వయసులో 7 రోజులు ఎత్తినటువంటి గోవిందుడే నేడు 7 కొండలపై నిలిచినటువంటి జాలిగుండెలవాడు గోవిందుడు. అటువంటి దివ్య అవయవ సౌందర్యమూర్తి అలంకార ప్రీతుడైనటువంటి స్వామికి మంగళమవుగాక. అస్తు గోవిందరాజాయ దివ్యావయవభూషితై భూషణై భూష్యమాణాయ భూయో భూయోస్తు మంగళం. సదాచారములను పాటించడం వలన ఇహలోకంలో సుఖాలు పొందడమే కాక ఉత్తమ పరమగతి లభిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక సదాచారాన్ని తెలుసుకుందాం, దానిని ఆచరిద్దాం. మనం సదాచారంలో భాగంగా సాయం కృత్యాలు చెప్పుకుంటున్నాం. ఉదయ సంధ్యలాగానే సాయం సంధ్యలో కూడా సంధ్యాకృత్యాలు నిర్వర్తించాలి. ముఖ్యంగా సాయం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించటము, దీపాన్ని దర్శించటం, దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి పరాత్పర దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపనమోస్తుతే అని చెప్పి ఆ దీపానికి నమస్కారం చేసుకోవటం. దీపం పెట్టేటటువంటి పద్ధతి కూడా ఉన్నది. ఆ సంధ్యాదీపం పెట్టేటప్పుడు దీపాన్ని వెలిగించి దానికి అలంకారం చేసి నమస్కారం చేసుకోవాలి. అలా దీపానికి నమస్కరించుకుని తర్వాత కృత్యాలు నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీపం వేయంగానే నమస్కారం, సంధ్యా సమయంలో నమస్కారం చేసుకోవటం అనేటటువంటిది చాలామందికి అలవాట్లో వచ్చేసేస్తుంది. ప్రయాణాల్లో కూడా బస్సులో లైట్ వేయంగానే అందరూ నమస్కారం చేసుకుంటూ ఉంటారు. కొందరు చేయి ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. అది అర్థం లేనటువంటి పని. అరిచేయి చూసుకోవాలి. ఎందుకంటే అరిచేతిలోనే కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద అని చెప్పి మనం ఎక్కడికో వెళ్ళి భగవంతుడిని చూసుకోకర్లేదు. మన అరిచేతిలోనే సమస్త తీర్థాలు, సమస్త దేవతలు ఉన్నారు. కాబట్టి లైట్ వెలిగించంగానే ఒక మాట అలా అరిచేతిని చూసుకోమని చెప్పి పెద్దలు చెప్పారు. అట్లా చూసుకుని మనము భగవంతుడిని భావన చేస్తే చాలు. భావన వల్లే అక్కడ భగవత్ స్థితి ఉంటుంది. ఆ విధంగా సంధ్యా సమయంలో వందనము చేసుకోవటం, నమస్కరించుకోవటం. ఈ సంధ్యావందనం అనేటటువంటిది అందరూ ఆచరింపవలసిందే. దానికి చాలా ప్రత్యేకమైనటువంటి శక్తి ఉన్నది ఆ సమయానికి. అందువల్ల ఆ సమయంలో దైవిక కార్యక్రమాలు చేయటము చాలా ముఖ్యం. ఉపనయనమైనటువంటి వాళ్ళు ఆ సంధ్యా సమయాన్ని నియమాన్ని పాటించడం. సంధ్యా సమయానికి కూడా పద్ధతులు చెప్పారు. సాయం సంధ్యా సమయము సూర్యోపేత అయినటువంటిది. సాయం సంధ్యా ప్రకీర్తిత అయింది ఉత్తమ సూర్య సహిత. ఉత్తమమైనటువంటి సంధ్యాకాలం ఎప్పుడు అంటే ఇంకా సూర్యుడు ఉండంగానే ఆ సంధ్యావందనము, సంధ్యా సమయం, సంధ్యా పుణ్యకార్యం చేసుకోవటము మంచిది అని చెప్పి. అంటే అప్పటికి పూర్తిగా నీరెండ ఉండాలన్నమాట, కొంత సూర్యుడు ఇంకా ఉండాలి. అది ఉత్తమమైనటువంటి కాలం. మధ్యమ అనుదిత తారక అన్నారు. ఇంకా నక్షత్రాలు రాకముందు ఉండేటటువంటి సమయము అది మధ్యమ కాలం. అధమ నక్షత్ర సహిత తారకోపేత అయినటువంటిది అధమ కాలం అని చెప్పి అట్లా ఈ సంధ్యకి కూడా కాలాలు చెప్పారు. అటువంటి సంధ్యా సమయంలో దైవ దర్శనము అట్లాగే సంధ్యా నియమము పాటించేటట్లయితే అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మిగతా సమయాల్లో చేసినటువంటి దానికంటే 4 సంధ్యలకి ఈ కార్యక్రమాలు చేయటానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. అలా ఈ సంధ్యావందనం చెయ్యాలి. కొన్ని చేయకూడనటువంటి పనులు ఉన్నాయి సంధ్యా సమయంలో.
చత్వారీమాని కర్మాణి సంధ్యాయాం పరివర్జయేత్ అని చెప్పారు. ఒక 4 పనులు ఈ సంధ్యా సమయంలో చేయకూడదు అని చెప్పి శాస్త్రం నిషేధిస్తుంది. ఏమేమిటంటే ఆహారం, మైథునం, నిద్రాం, స్వాధ్యాయం చ తథైవచ. భోజనం చేయకూడదు సంధ్యా సమయంలో, నిద్రపోకూడదు, స్వాధ్యాయం అంటే చదువుకోకూడదు, వేద విద్య ఇత్యాదులు విద్యా అభ్యాసం కూడా ఆ సమయంలో మంచిది కాదు. ఏమిటి అంటే దానికి కారణం కూడా చెప్పారు. ఆహారాత్ జీయతే వ్యాధి. ఆ సంధ్యా సమయంలో కనుక ఆహారం తీసుకునేటట్లయితే దానివల్ల వ్యాధిగ్రస్తులు అవుతారు అని చెప్పారు. అట్లాగే స్వాధ్యాయం కూడా నిద్రాచ్చ జీయతే అలక్ష్మి. నిద్రపోవటం వల్ల, సంధ్యా సమయంలో నిద్రపోవటం వల్ల లక్ష్మి పోతుంది, దరిద్రం ఏర్పడుతుంది, అలక్ష్మి ఏర్పడుతుంది అని చెప్పారు. స్వాధ్యాయాద్ ఆయుషక్షయ. సంధ్యా సమయంలో స్వాధ్యాయం చేస్తే, చదువుకుంటే ఆయుర్దాయాన్ని దెబ్బతీస్తుంది అని చెప్పారు. అందువల్ల ఇటువంటి కార్యాలు సంధ్యా సమయాల్లో చేయకుండగా మనం సంధ్యా సమయంలో దైవికమైనటువంటి కార్యక్రమాలకు మాత్రమే వినియోగించటం చాలా మంచిది. ఈ సంధ్యా సమయంలో మామూలుగా సాయంకాలపు స్నానం అనేటటువంటిది 2 పూట్లా చేయాలి. మహనీయులు, మహర్షులు, నియమబద్ధులైనటువంటి వాళ్ళు త్రిశవణ స్నానం అని చెప్పి 3 వేళల స్నానం చేసే పద్ధతి కూడా ఉన్నది. స్నానం చేసి నిత్య విధిలో ఈ సంధ్యాధికమైనటువంటి విధిని ఆచరిస్తే చాలా మంచిది. అట్లాగే జపం చేసేటప్పుడు సాయంత్రం పూట కూడా జపం చేయొచ్చు. కొన్ని జపాలు ఎటువంటివి అంటే వైష్ణవ జపాలు సాయంత్రం చేయకూడదు, రాత్రి భోజనం అయ్యాక ఇక ఆ జపాలు చేయకూడదు, కానీ మిగతా జపాలు చేయొచ్చు. ఈ జపాలు చేసేటప్పుడు మాలాధారంలో కూడా ప్రత్యేకత చెప్పారు. సాయంకాలం జపం చేసేటటువంటి వాళ్ళు నాసిక అగ్రానికి అభిముఖంగా నాసికకి అభిముఖంగా ఉంచుకుని జపమాలను జపం చేయాలి. ఉదయము బొడ్డుకి ఎదురుగా జపమాల పెట్టుకుని జపం చేయాలి. మధ్యాహ్నం హృదయానికి ఎదురుగా జపమాల పెట్టుకుని జపం చేయాలి. అందువల్లనే దండకమండలాలు అని చెబుతూ ఉంటాం. ఈ మహర్షులైనటువంటి వాళ్ళ దగ్గర దండకమండలాలు ఉంటాయి. ఎందువల్లంటే కమండలంలో నీళ్లు ఉంటాయి, ఆచమనం చేసి జపం ఉపక్రమించడానికి. ఈ దండం అనేటటువంటిది అలా 3 భాగాలలో కూడా చెయ్యి అట్లా పెట్టుకుని జపం చేయటానికి ఇబ్బంది లేకుండా పెట్టుకోవటానికి కూడా ఈ దండం ఉపయోగపడుతుంది. అట్లా సాయం సమయంలో జపం చేసేటటువంటి వాళ్ళు నాసికాగ్రానికి చేయిపెట్టి, గాయత్రి అయినా సరే సంధ్యా సమయంలో చేసేటటువంటి గాయత్రి అయినా అక్కడ చేయిపెట్టి జపం చేయాలి. ఈ విధంగా మనము సాయం కృత్యాలు కనుక నెరవేర్చేటట్లయితే మనకి అనేక రకాల ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూరుతాయి, ప్రసన్నత ఏర్పడుతుంది. అలాగే భోజనము కూడా సాయంకాల భోజనము పెందలకడ చేయటం. భోజనము పగటి భోజనం అయ్యాక 6 గంటల వ్యవధానంలో 2వ భోజనం చేయాలి. 6 గంటల లోపల చేయటం అంత మంచిది కాదు. 4 గంటల లోపలైతే మరీ వ్యాధిగ్రస్తమైనటువంటి పరిస్థితి. అలా 6 గంటలు సుమారుగా 12 గంటలకి భోజనం చేసినటువంటి వాళ్ళు 6 తర్వాత 7, 8 ఆ ప్రాంతాల భోజనం చేయటం. భోజనం చేశాక కొంత వ్యవధానం ఇచ్చి నిద్రపోవటం చాలా మంచిది. అందుకోసమని సాయంకాలం భోజనం చేసేటటువంటి వాళ్ళు పెందలకడ భోజనం చేయటము ఆరోగ్య సూత్రంగా పెద్దలు చెబుతారు. 11 గంటలు దాటాక ఇక భోజనం చేసేటటువంటి పద్ధతి ఉండకూడదు. అలాగే స్నానం చేసేటటువంటి పద్ధతి ఉండకూడదు. ఇవి ఆరోగ్యాన్ని భంగపరుస్తాయి. మనం చేసేవన్నీ కూడా సదాచారంలో ఆరోగ్యకరములు, మనకి అన్ని రకాల ప్రయోజనాల్ని చేకూర్చేవిగా మనం చేసుకోవాలి. కాబట్టి అట్లా 11 గంటల తర్వాత ఇక స్నానం చేయటం కానీ భోజనం చేయటం కానీ చేయకూడదు. రాత్రి భోజనాన్ని కూడా మనం పగటి భోజనంలాగా స్వేచ్ఛగా తినకూడదు. మాంసపు కృత్తులు, బాగా బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలు అటువంటివి రాత్రి భోజనంలో ఉండటం మంచిది కాదు. తేలికైనటువంటి భోజనం రాత్రి చేసేటట్లయితే అది మనకు సులభంగా, ఎందుకంటే పగలైతే పరిశ్రమ చేస్తాం, రాత్రిపూట మనం పరిశ్రమ చేయం. కాబట్టి పరిశ్రమ చేసేటప్పుడు మనకి ఎటువంటివి తిన్నా అరిగిపోతాయి. పరిశ్రమ చేయకుండా పడుకున్నప్పుడు ఆ జఠరాగ్నికి, ఆ జీర్ణకోశానికి బలవంతమైనటువంటి రాళ్ళు రప్పలు పడేస్తే అవి ఆ యంత్రం దెబ్బతినేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తేలికైనటువంటి పదార్థాలని మనం రాత్రిపూట ఆహారంలో కనుక తీసుకునేటట్లయితే మనకు అన్ని రకాల ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అట్లా సాయం సమయంలో మనం దైవిక కృత్యాలు చేర్చుకుని మళ్ళీ నిద్రపోయే లోపల పెందలకడ మనం భోజనం చేసి భుక్త్వా శతపదం గచ్చేత్ అన్నారు. కాబట్టి రాత్రి భోజనం చేశాక తప్పకుండా కొంత దూరం కొంతసేపు నడవాలి అని చెప్పి, కనీసం 100 అడుగులు
నడవాలి అని చెప్పి చెబుతారు. అలా తర్వాత మనం తాంబూలం వేసుకోవటము, నిద్రపోవటము, ఇటువంటివి రాత్రిపూట కూడా, ముఖ్యంగా పగటిపూట కంటే రాత్రిపూట తాంబూలం వేసుకుని సుఖంగా శయనించటం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. పగటిపూట ఉద్యోగస్తులు, ఉద్యోగాలు, ఈ వ్యవహారాల్లో ఇవన్నీ లభ్యమయ్యేటటువంటివి కాదు, అవకాశం ఉండేవి కాదు. కాబట్టి ఆ విధంగా మనకి దైనిక కార్యక్రమాల్లో సాయం సమయంలో చేయవలసినటువంటి పెద్దలు చెప్పారు. ఆ సమయంలో కొంత ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథ పఠనం కూడా పెద్దలు నిర్దేశించారు. కాబట్టి అలా మనము పుణ్యాన్ని, పురుషార్థాన్ని సంపాదించుకోవాలి అని చెప్పి తెలుగు పద్యాలలో సుమతి శతకాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు ఒక సుమతి పద్యం, ఆ పద్యంలో దాగి ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం. సిరిదా వచ్చిన వచ్చును సరసంబుగా నారికేళ సలిలము భంగిన్, సిరిదా పోయిన పోవును కరిమ్రింగిన వెలగ పండు కరణిని సుమతి. ఇది ఒక చక్కని సూక్తి. సంపద అందరికీ అవసరమే. సంపద లేకపోతే ఏమీ సాధించలేము. అయితే సంపద ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎవరి దగ్గరికి వస్తుందో గ్రహించేది కష్టం. దానికి ఒక ఉపమానం చెప్తున్నాడు. సరసంబుగా నారికేళ సలిలము భంగిన్. టెంకాయ చెట్టు ఉన్నది, దాన్ని పెంచినాము, కాయలు కాచింది, పక్వ స్థితికి వచ్చింది. ఆ కాయలో నీళ్లు చేరతాయి, మనం పోసే నీళ్లు కావు, అయినా టెంకాయలో నీళ్లు చేరతాయి. ఎప్పుడు వచ్చినాయి, ఎలా వచ్చినాయి మనం గ్రహించలేం. అదే ప్రకారంగా అతని వద్ద సంపద వచ్చి చేరుతుంది. ఆ సంపద చాలా రుచిరంగా ఉంటుంది, మరి మధురంగా వానికి అన్ని విధాల ఆనందాన్ని చేకూర్చే పదార్థంగా ఉంటుంది. కానీ అది ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది అని తెలుసుకోవడం కష్టం. టెంకాయలేక నీళ్ళ యొక్క రాకని ఎట్లయితే మనం నిర్ణయించలేమో ఆ ప్రకారంగా అది వస్తుంది. కానీ వచ్చింది మనకు తెలియకుండానే వస్తుంది. వచ్చింది ఉన్నట్లే ఉంటుందా, ఉండదో. అది వచ్చిన దారినే పోతుంది. ఎట్లా పోతుందో, ఏమవుతుందో కూడా మనకు తెలియదు. సిరిదా పోయిన పోవును కరిమ్రింగిన వెలగ పండు కరణిని. ఏనుగు మృంగిన వెలగ పండు అని అర్థం చెప్పినారు దీనికి. కరి అంటే ఏనుగు, గజం అంటే ఏనుగు. ఇక్కడ ఏమొచ్చిందంటే కొందరు వ్యాఖ్యాతాలు రాసినప్పుడు కరి అంటే ఏనుగు అని, ఏనుగు వెలగ పండుని తింటే ఆ పైన తొక్క మాత్రం, గట్టి చిప్ప మాత్రం అలాగే ఉంటుంది, లోపల ఉండేటువంటి గుజ్జు అంతా మాయమైపోతుంది అన్న అర్థం చెప్పినారు. ఆ అర్థం సరిపడదు అని దాన్ని సవరించి తర్వాత దీనికి వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇది ఎట్లా అంటే సమాయాతి యదా లక్ష్మీ నారికేల ఫలం ఫలాంబువతు. నారికేళ ఫలం అంటే టెంకాయ, టెంకాయలో అంబు అంటే నీళ్లు. నారికేళ ఫలంలో నీళ్లులాగా ఎట్లా వస్తుందంటే లక్ష్మి దానంతటి అది వచ్చి చేరుతుంది. వినిర్యాతి యదా లక్ష్మి, లక్ష్మి వెడలిపోతుంది, వదిలిపోతుంది నిన్ను. గజభుక్త కపిత్తవతు, గజము తిన్న వెలగపండులాగానే. ఇక్కడ గజం అనే పదానికి ఏమర్థం అంటే అది ఒక పురుగు. అది పండులో పూత దశలో నుంచి దానిలో ఉండవచ్చు. ఆ కాయలో లోపల చేరిపోతుంది, పైన టెంకి మాత్రం పెరుగుతూ వస్తుంది. లోపల ఈ పురుగు చేరి ఏమీ లేకుండా డొల్లగా అంత మొత్తం తినేస్తుంది. ఆ గజం అనేటువంటి పురుగు. ఈ కరి అనే పదానికి కూడా అదే అర్థం చెప్పాలి ఇక్కడ. అట్లా చెప్పుకుంటేనే అర్థమవుతుంది. కానీ ఏను వెలక్కాయ తినేసిన తర్వాత ఆ కాయగానే ఉంటుంది అనేటువంటి అర్థం ఇక్కడ సరిపడము లేదు. కాబట్టి గజం అన్న అక్కడ పద్యంలో కరి ఉన్నది, సంస్కృతంలో గజం ఉన్నది. ఈ రెండింటికి కూడా ఆ పండులో ప్రవేశించినటువంటి సూక్ష్మమైనటువంటి ఒక పురుగు అనే అర్థము చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది అక్కడ దీని యొక్క అర్థభేదం. ఇక ఎవరి దగ్గర సంపద చేరుతుందంటే ఇలా ఈ విధంగా ప్రవర్తిస్తే సంపద చేరవచ్చు అని చెప్పే లక్షణం ఉన్నది. ఉత్సాహ సంపన్నుడు, దీర్ఘసూత్రుడు కానివాడు, క్రియాతత్వం తెలిసినవాడు, వ్యసనములలో తగులుకోనటువంటి వాడు, శూరుడు, కృతజ్ఞుడైన వాడు, సౌహృదం మిత్రత్వం కలిగినటువంటి వాడు, ఇలాంటి సద్గుణ సంపద కలిగినటువంటి వాని వద్దకు లక్ష్మి చేరుతుంది అని చెప్పడం కద్దు. చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ ఇలాంటి కారణాలు లేనప్పుడు కూడా ఒకనొకడు ఏదో మహా ఉన్నట్టుండి మహాసంపన్నుడై ఏ లాటరీలో వచ్చినట్టుగా సంపన్నుడై వాడు లోకంలో రాణించడం అనేటువంటిది అందువల్ల. ఇకపోతే అలసత్వం కూడా సంపద పెరగకుండా ఉండడానికి కారణం. అలసత్వం, సోమరితనం పనికిరాదు. ఈ లోకంలో ఏవైనా కొన్ని దేశాలు సంపన్నంగా ఈరోజు ఉన్నాయంటే అక్కడి ప్రజలు ఏమాత్రం సోమరితనం లేకుండా ఎంతగానో శ్రమపడి ఉండి దాన్ని సాధించినారు. అందుకే ఆలస్యం యదిన భవేత్ జగత్యనర్థ కో నస్యాత్ బహుధనకో బహుశ్రుతోవా. అలసత్వం అనే అనర్థమే లేకపోతే ఎవడు ధనికుడుగాడు, ఎవడు విద్యావంతుడుగాడు. అలసత్వం వలన ఈ లోకంలో
ఈ లోకము పేదల చేతను, అదే ప్రకారంగా నిరుపేదల చేతను, ఏమాత్రము చదువు లేనటువంటి మూర్ఖుల చేతను లోకం నిండిపోవటానికి కారణము వాళ్ళ యొక్క సోమరితనమే. కాబట్టి ధనార్జనకు కూడా సోమరితనం లేనటువంటి స్థితి ఉండాలి అనేటువంటి విషయాన్ని నేరుగా శ్లోకం చెప్పకపోయినప్పటికీ, పద్యం చెప్పకపోయినప్పటికీ మనము గ్రహించాలి. ఇక లక్ష్మి యొక్క స్వభావం అన్నదే చంచలమైంది. అది వస్తుంది పోతుంది, ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో దానికే తెలుసు. కానీ కొందరు అంత బాగా జీవించిన వాళ్ళు కూడా ఈనాడు ఏమీ లేకుండా దరిద్రులై పోతూ ఉన్నారు. ఈ తత్వాన్ని అన్నమయ్య లక్ష్మి యొక్క స్వభావాన్ని ఈ ప్రకారంగా వర్ణించినాడు. రూకలై మాడలై రువ్వలై తిరిగిని దాకొని ఉన్న చోట తానుండదదివో. ఒకరి రాజు చేసు, ఒకరి బంటుగా చేసు, ఒకరి కన్యకల వేరొకరికి నమ్మించు, ఒక చోటనున్న ధాన్యం ఒక చోట వేయించు, ప్రకటించి కనకమే భ్రమయించి. ఈ లోకాన్ని భ్రమింపజేస్తూ ఉన్నది జగమును. కొందరి జాళులు నింపు, కొందరికి సొమ్ములవు, కొందరి పుణ్యుల చేసు, కొందరి పాపుల చేసు, కొందరిలో అన కొట్లాట పెట్టించు, పందెమాడినటు వలే పచరించు పసిడి అని ఈ కలిమి లేముల యొక్క స్థితిని, లక్ష్మి యొక్క రాకపోకల్ని అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో చాలా చక్కగా వర్ణించినాడు. ఇట్లా ధనం వస్తుంది పోతుంది, ఓడలు బండ్ల మీద ఉంటాయి, బండ్ల మీద ఓడలు ఉంటాయి, ఒకప్పుడు పేదవాడు ఒకప్పుడు ధనికుడు. ఈ రాకపోకలు లక్ష్మికి సహజమైనటువంటి స్వభావమే అని ఈ పద్యంలో కవి మనకు నీతి రూపంలో బోధించినాడు. నవవిధ భక్తి మార్గాలలో కీర్తన ఒకటి. చక్కటి సంకీర్తనను చూద్దాం. గరుడ ధ్వజ
ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.